హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెసిపీ కర్ణాటక స్పెషల్ వాంగిబాత్ ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం. వాంగిబాత్కి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి 2 తీసుకున్నాను, నేను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే చెక్క, లవంగ, ఇలాచి కూడా వేయాలి. అలాగే ఇక్కడ ఉల్లిగడ్డలు పెద్ద సైజువి 2 నేను ఇక్కడ కోసి పెట్టుకున్నాను. అలాగే వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ఇలా వంకాయల్ని కోసి పెట్టుకోవాలి. ఇలా నేను ఒక దాంట్లో అలాగే చూసారు కదా, ఇలాగా 4 భాగాలు చేసి ఇలా పెట్టుకున్నాను వంకాయలు. అలాగే చింతపండు కొద్దిగా వేయాలి, రసం తీసి పెట్టుకున్నాను. తగినంత నూనె వేయాలి, నేను సగం గ్లాస్ దాకా నూనె వేస్తాను. అలాగే అన్నం వచ్చేసి పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇలా వంకాయల్ని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్, అది మిక్సీకి వేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులోకి చెక్క, లవంగా కూడా వేయాలి. వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా నేను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరిని. ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను 1 గ్లాస్ ఆయిల్ పోస్తున్నాను, సగం గ్లాసు. తర్వాత ఉల్లిగడ్డలు అన్నీ వేయాలి. ఇలా వేసేసి ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిగడ్డల్ని. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇలా మొత్తం ఉల్లిగడ్డలన్నీ తీసేయాలి. ఇప్పుడు అదే నూనెలోనే ఆవాలు, జీలకర్ర వేయాలి. చూసారు కదా, ఇలా ఆవాలు, జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి కొన్ని. ఇవి కూడా తాలింపు బాగా అయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి ఇలా బాగా వేగిన తర్వాత వంకాయల్ని వేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, కోసి పెట్టుకున్న వంకాయలు మొత్తం అన్నీ వేసేయాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయల్ని కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసేయాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపి ఇలా మొత్తం బాగా అంతా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ప్లేట్ మూసేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ప్లేట్ తీసి కొద్దిగా నీళ్ళు వేయాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా కొంచెం అయిన తర్వాత కారం పొడి వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా కారం పొడి వేస్తున్నాను. నేను ఈ కడాయిలో నుంచి గిన్నెలోకి తీస్తున్నాను, ఎందుకంటే అందులో కలపడం కాలేదన్నమాట. అందుకే నేను కొద్దిగా పెద్ద దాంట్లో వేస్తున్నాను. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం తీసించాం కదా, అది వేసుకోవాలి. అలాగే అంతకు సరిపడా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఒకసారి కలపాలి.
ఇలా బాగా కలిపి కొద్దిగా దగ్గర పడేంత వరకు అలాగే ఉంచాలి. ఇలా ఇప్పుడు బాగా దగ్గర పడినాక కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలపాలి. చూసారు కదా, ఇప్పుడు వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి, అలాగే దగ్గరకు కూడా అయింది కదా. ఇప్పుడు దించేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా దించేయాలి. దించేసిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ ఒకసారి. చూసారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా నూనె మొత్తం అంతా ఉంది కదా, పైన మొత్తం అంతా తీయాలి ఒక గిన్నెలోకి. తర్వాత అది రైస్ పైన వేయాలి లాస్ట్లో. ఇలా మొత్తం అందులో నూనె మొత్తం అంతా తీయాలి. చూసారు కదా, ఇలా నూనె మొత్తం అంతా తీసిన తర్వాత అలాగే ఉంచాలి ఆ నూనె మొత్తం. చూసారు కదా, ఇలా నూనె మొత్తం ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులో అన్నం వేయాలి. చేసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నం మొత్తం పొడి పొడిగా చేసి మొత్తం ఇలా చుట్టూ అంతా వేసేయాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల అన్నం చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేస్తున్నాను. ఇలా బాగా అన్నాక చూసారు కదా, ఇలా మొత్తం అన్నం అంతా వేసాను నేను. అలాగే ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, అవి బాగా మొత్తం అన్నం మీద మొత్తం వేసేయాలి. చూసారు కదా, చేత్తో ఇలా తీసుకొని ఇలా చుట్టూ మొత్తం అంతా అన్నం మీద వేసేయాలి ఉల్లిగడ్డలు. ఇప్పుడు నూనె తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వంకాయల మీద, అది ఇలా బాగా రైస్ మీద చుట్టూ అంతా వేయాలి. అన్నంకి అంతా బాగా ఇలా చూసారు కదా, ఆ నూనె మొత్తం ఇలా అన్నం పట్టేటట్టు ఇలా మొత్తం వేసేయాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ప్లేట్ మూసేసి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఆవిరి వచ్చేంత వరకు పెట్టాలి. ఇలా నేను స్టవ్ వెలిగించి సిమ్లో పెడుతున్నాను. పెట్టి అన్నాన్ని మళ్ళీ ఇంకోసారి పెట్టాలి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయింది అన్నం బాగా. కిందకి దించుకొని ఇలా నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం అన్నం అంతా కలిపేయకూడదు, ఇలా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. చూసారు కదా, వంకాయలు ఇలా కింద ఉంటాయి, మధ్యలో అంతా మసాలా అంతా ఇలా ఉంటుంది. చూసారు కదా, అలా తీసుకోవాలి అన్నాన్ని. ఒకవైపు నుంచి తీసుకోవాలి, మొత్తం అన్నం అంతా కలపరాదు. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా వాంగిబాత్ చేసుకోవచ్చు. చూసారు కదా, వాంగిబాత్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి పెరుగు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పెరుగులో నేను ఉల్లిగడ్డలు ఇలా తరిగి వేసాను, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా వాంగిబాత్లోకి పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.